తుంటి ఎముక సర్జరీ చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. తుంటి శస్త్రచికిత్స తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని జగన్ అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా నందీనగర్లో కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టులో జగన్కు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కేసీఆర్ నివాసానికి జగన్ చేరుకున్నారు. కేసీఆర్ నివాసం వద్ద జగన్కు మాజీ మంత్రి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కేటీఆర్ జగన్ను తీసుకుని లోపలికి వెళ్లారు. డిసెంబర్ 8న ఫామ్ హౌస్లోని బాత్రూంలో జారిపడటంతో కేసీఆర్కు తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే కేసీఆర్ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోద వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వారం పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిసెంబర్ 15న కేసీఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందీనగర్లోని పాత ఇంటికి వెళ్లారు. బీసీల ఉన్నతికి పాటుపడిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ నాయకత్వంలో బడుగుల అభివృద్ధికి బాటలు వేస్తే తానొచ్చాక మరింత ముందుకు తీసుకువెళ్తామని గుర్తు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలను అణచివేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు కోతేశారని, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు మాత్రం ఇవ్వకుండా మోసగించారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన జైహో బీసీ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవనంలో జైహో బీసీ సదస్సు నిర్వహించారు. బీసీలు బలహీనులు కాదు బలవంతులనే నినాదంతో సదస్సు ప్రారంభమైంది. కార్యక్రమానికి బీసీ నేతలు భారీగా తరలివచ్చారు. జైహో బీసీ లక్ష్యాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే ప్రచార రథాలను చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. అదేవిధంగా బీసీలపై రూపొందిన ప్రత్యేక గీతాన్ని చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. బీసీలకు సంక్షేమంతో పాటు అనేక పదవులిచ్చి మెరుగైన భాగస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ అందించిందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ వేసిన బలమైన బీసీ పునాదులను బలోపేతం చేస్తూ మరింత మంది బీసీ నాయకులు రాజకీయాల్లో ఎదిగేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ లక్షల మందిని నాయకులుగా తయారు చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు. అవకాశం ఇచ్చినప్పుడే తన ప్రతిభను చూపిస్తారన్న చంద్రబాబు అవకాశం రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలిపారు. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలని అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రాగానే 34% స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24% తగ్గించారని మండిపడ్డారు. దీనికోసం సాధికార యాత్ర నాకైతే అర్థం కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, తెలుగుదేశం పార్టీ హయాంలో 1000 కోట్ల రూపాయలు ఆదరణ ద్వారా అనేక పనిముట్లు ఇప్పించాం, పూర్తిగా రద్దు చేశారు. దీనికి సమాధానం చెప్పమంటున్నాను. కార్పొరేషన్ ద్వారా దగ్గర సప్లైన్ మొత్తం ఖర్చు పెడితే 3500 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. ఈరోజు సప్లైన్ ఇచ్చాం, 37,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. మీరు ఈరోజు చెప్పింది ఏమని? సంవత్సరానికి 15,000, 5 సంవత్సరాల్లో 75,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి 1 రూపాయి ఇచ్చారా నేను అడుగుతున్నా. మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడ చేశాడో సమాధానం చెప్పమంటున్నా. పెళ్లి కారుకు మనం 35,000 ఇచ్చాం, మేము 50,000 ఇస్తామన్నారు. ఇచ్చారా నేను అడుగుతున్నా. అది కూడా ఇవ్వకుండా వదిలేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ 99లో ప్రారంభిస్తే దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా రద్దు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రద్దు చేశారు. స్టడీ సర్కిల్ రద్దు చేశారు. బీసీ భవనాలు, కనీసం కట్టిన భవనాల్ని పూర్తి చేయని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. అయిపోయింది ఆ పని కూడా. సుప్రీంకోర్టులో స్పష్టంగా ఏప్రిల్ తర్వాత పోస్ట్ చేశారు కాబట్టి 3 రాజధానుల ముచ్చట అయిపోయింది. మళ్ళీ ఒకే రాజధాని, అదే అమరావతి, అదే పూర్తి చేస్తాం తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్కన ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వచ్చే రుణాలు తీసుకోవడం, సబ్సిడీలు తీసుకోవడం మానేశాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు. చంద్రన్న బీమా రద్దు చేశాడు. మత్స్యకారుల పాలిట శాపంగా
217 జీవోని మేము రద్దు చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మనం తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. విజయవాడ ఇంద్రకీలాద్రికి రెండో రోజు భవానీలు పోటెత్తారు. భవానీ దీక్షల విరమణ క్రతువు నేపథ్యంలో భారీ సంఖ్యలో దుర్గమ్మ చెంతకు వస్తున్నారు. పెద్ద ఎత్తున భవానీలు కనకదుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్న క్రమంలో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమరుగుతుంది. దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి అరుణవర్ణాన్ని సంతరించుకుంది. దీక్షల విరమణకు పోటెత్తిన భవానీ మాలధారులతో కిటకిటలాడింది. జై భవానీ జై జై భవానీ అన్న నామస్మరణతో అమ్మ ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ రెండవ రోజుకు చేరుకుంది. మండల దీక్షలను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన భవానీ మాలధారులు అమ్మవారిని దర్శించుకుని ఇరుముడులు సమర్పించారు. కొండ దిగువన హోమగుండంలో నేతి కొబ్బరికాయలను సమర్పించి దీక్షలను పరిపూర్ణం చేసుకున్నారు. పెద్ద ఎత్తున భవానీలు కనకదుర్గమ్మ సన్నిధికి తరలివస్తున్న క్రమంలో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగుతోంది. ఈ నెల 7న మహాపూర్ణాహుతితో భవానీ దీక్షలు మొగైనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీక్షా విరమణలకు ఈ 5 రోజుల్లో 7 లక్షల మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడ యాత్రకి మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడైతే మాత్రం గిరిప్రదక్షిణకి అయితే చాలా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం భవానీలు కూడా చాలా ఎక్కువ మాలలు వేసి గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. జై భవానీ. మేమైతే 26 మంది వచ్చాం భవానీ. వాళ్ళు కొంచెం ముందు వెళ్తున్నారు, మేము కొంచెం వెనక్కున్నాం. పర్లేదు భవానీ, బాగానే ఉన్నాయి. నేనైతే 6సారి మాల వేసాను. మేము ఒక 2 గంటలైంది భవానీ మొదలుపెట్టి. ఇప్పుడు కొంతవరకు వచ్చాం, మరి కొంత దూరం ఉంది. ఒక 2 దగ్గరలో కమలాలు అందాయి, ఒక దగ్గర సేమ్యా తీసుకున్నాం, అంతే భవానీ. భవానీ జై జై భవానీ. మేము అనంతపురం నుంచి వచ్చాం భవానీ. అనంతపురం నగరం నుంచి దాదాపు వేలాది మంది భవానీ దీక్షాపరులు నిన్న అనంతపురం నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఉదయం 6:30 మేము రైల్వే స్టేషన్ అనంతపురం నుంచి రైల్వే స్టేషన్ రావడం జరిగింది. అక్కడి నుంచి నదిలో స్నానం చేసి గిరిప్రదక్షిణ అమ్మవారి కొండ చుట్టూ తిరుగుకుంటూ దర్శనానికి గణేశుని మండపం నుంచి దర్శనానికి వెళ్ళడానికి ఉదయం అక్కడి నుంచి ప్రారంభం చేశాం. తిరిగి ఇప్పుడు అలాగే భక్తులు జై దుర్గా జై జై దుర్గా జై భవానీ జై జై భవానీ అనే నామస్మరణాలతో మారుమోగుతూ మేము గిరిప్రదక్షిణ చేస్తూ శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాము. అదే విశాఖపట్నం నుంచి వచ్చాం భవానీ. మేము ఇంచుమించు ఇప్పుడు దగ్గర ఒక 18-20 సంవత్సరాల నుంచి మాల వేసుకున్న ఆ అమ్మకి అనుకూలంగా ఏ రోజు కూడా ఆగలేదు. ప్రతి సంవత్సరం మాల వేసుకొని అమ్మ దర్శనానికి వస్తున్నాం. మేము అలా 11 మంది వచ్చాం భవానీ. ఇటు నుంచి ప్రతి సంవత్సరం అలాగే వస్తున్నాం. మైనార్టీల అభ్యున్నతి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం మాత్రమే అని టీడీపీ నేత కేశినేని శివనాథ్ వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. చిట్టినగర్ ఈద్గా ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేయడం హర్షణీయమని అన్నారు. మోతీ మస్జిద్ షాదీఖాన్ ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ, ఉమరా యాత్రికులకు సన్మాన కార్యక్రమం ఈద్గా షాదీఖానా నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరై పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్ని మాట్లాడుతూ పేద ముస్లిం మహిళలకు వైద్య ఖర్చుల నిమిత్తం పెన్షన్లు ఇవ్వడం అభినందనీయమన్నారు. గత 15 ఏళ్లుగా ఈద్గా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. ఇదే ప్రాంతంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు గుర్తు చేశారు. టీడీపీ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మోతీ ఈద్గాలో ఈద్గా కమిటీ వారు పేద ముస్లిం మహిళలకు, పేద ముస్లిం సోదరీమణులకు వైద్య ఖర్చుల నిమిత్తం పెన్షన్లు ఇస్తూ ఉంటారు. ఇది గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతున్న ఈ ప్రోగ్రాంలో నేను అతిథిగా రావడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముస్లింలు ఇదే ఈద్గాలో రకరకాలుగా మేము కూడా మెడికల్ క్యాంపు వాడాము. ఈ షాదీఖానాను మేము వాడుకున్నాం. అత్యధికంగా మా మెడికల్ క్యాంపుకి ఇన్ని మెడికల్ క్యాంపుల్లో అల్లాదయ వల్ల ఇక్కడ వచ్చినంత మంది ప్రజలు సద్వినియోగం చేసుకుంటాం ఎక్కడా జరగలేదు. అటువంటి ఇచ్చిన నాకు ఈ కమిటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ అవకాశం ఇచ్చిన మా నాయకుడు జలీల్ ఖాన్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ, ఆశా గారికి పేరు పేరున ధన్యవాదాలు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చెయ్యాలనే లక్ష్యంతో తామందరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ల ఆశీస్సులు కేశినేని చిన్నిపై ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో తిరిగి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దొంగ ఎక్కడైనా దొంగే అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పశ్చిమంలో టీడీపీ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. అడవుల్లో ఉన్న దొంగ, బిల్డింగ్లో ఉన్న దొంగ. కాబట్టి చాలామంది వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎలక్షన్ లోపలే నాకు 50 మంది బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే విష్ణు, శ్రీదేవి, మన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వీళ్ళంతా 1 by 1 రాజీనామా చేసి వస్తున్నారు. కాబట్టి రేపు వచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం, లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వాళ్ళ యావత్తు కుటుంబం కష్టపడి ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల బాధలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉండాలనే ఆలోచనలో కష్టపడి పనిచేశారు. ఇవాళ స్వయాన్న 5.5 కోట్ల ప్రజలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు. దీన్ని ఎవరు ఆపలేరు. ఈ పోయినసారి అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి నమ్మించి ప్రజలకి మోసం చేశారు. ఏం చేసింది లేదు, సచ్చింది లేదు. ప్రజలు తెలుసుకున్నారు, సరైన బుద్ధి చెప్తారు. నాన్న, చిన్నాన్న, చెల్లెలకు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలను మోసం చేయటంలో పెద్ద వింత ఏముందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు వనవాసం పూర్తి అయిందని, ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తుందని స్పష్టం చేశారు. నగరంలోని ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. తులసిరెడ్డి కాంగ్రెస్ వనవాసం పూర్తయిందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబానికి మంచి అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఏపీలో అరణ్యవాసం చేసిందని, ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోందన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ రావటం తథ్యమన్నారు. వైనాట్ కాంగ్రెస్ పేరుతో ఎన్నికలకు వెళ్తున్నామని, తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ, విజయవాడ నగరాలకు మెట్రో రైల్ పూర్తి సాధిస్తామన్నారు. షర్మిల కాంగ్రెస్లో చేరడం కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమన్నారు. సీఎం జగన్ అభద్రతా భావంలో ఉన్నారని, షర్మిలమ్మ ఆస్తి పంపకాలు చేయవద్దని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదని విమర్శించారు. పోయే కాలం దాపురించింది కనుకే సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని, అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలనే తెలంగాణలో ఆ అరణ్యవాసం ముగిసి, ఆ వనవాసం ముగిసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే మాదిరి రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా 10 సంవత్సరాల అరణ్యవాసం, వనవాసం ముగిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. రాబో సార్వత్రిక ఎన్నికల్లో మా నినాదాలు 2. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ? ఈ నినాదాలతో మేము ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది అధికారంలోకి వస్తామని. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 6 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. దానికి మరికొన్ని సూత్రాలు కూడా యాడ్ కావడం జరుగుతుంది. ఈ 6 సూత్రాల్లో నంబర్ 1, రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. నంబర్ 2, మహిళలకు సంబంధించి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. నంబర్ 3, నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. నంబర్ 4, రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాను మొదటి రోజు నుంచి అమలు చేయడం. 5, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్గా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అమలు చేయడం. 6వది, విభజన చట్టంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవు, పోలవరం పూర్తి చేయడం, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ రైల్వే జోన్, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఈ విధంగా అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం ఒక్కసారి ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.
పెన్షన్ పెంపుతో అవ్వాతాతల మొహంలో చిరునవ్వులు చిందిస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గతంలో టీడీపీ జెండాలు మోసిన వారికే పథకాలు అందేవని, నేడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు అని అవినాష్ విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో 2, 3, 5, 6 డివిజన్లకు సంబంధించి క్రైస్ట్ ద కింగ్ స్కూల్ నందు పింఛన్ పెంపు పంపిణీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని అవ్వాతాతలకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఎన్నికలలో అవ్వాతాతలకిచ్చిన మాట ప్రకారం పెన్షన్ను 3,000కు పెంచి మాట తప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఘనత దక్కిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నెల 2,000 కోట్ల ఖర్చుతో 66.34 లక్షల మందికి గడప వద్దకే పెన్షన్లు ఇస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. పింఛన్ నగదు పెంపుతో అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు ముందుగానే సంక్రాంతి పండుగను సీఎం జగన్ తెచ్చారన్నారు. గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలిచ్చుకునే పరిస్థితి ఉండేదని, నేడు లంచాలు వివక్షత లేకుండా అర్హతే ప్రామాణికంగా పింఛనిస్తున్నామన్నారు. గతంలో పింఛన్ కావాలంటే పడిగాపులు పడాలని, పింఛన్ తీసుకోవాలంటే లైన్లలో నిలబడాలని గుర్తు చేశారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే మోసానికి మారుపేరు చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి మనమంతా అండగా ఉండాలన్నారు. అంటే ఏప్రిల్లో ఎన్నికలైతే 19 మార్చి దాకా 1,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 2,250, 2,500, 2,750, ఈరోజు 3,000 రూపాయలు. ఇదివరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయకత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు అందించేవారు. ఈరోజు ఇందాక మా సీఓ గారు చెప్పారు కదా, దాదాపుగా 70 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్ అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చాలామంది అందరుగా పెన్షన్ తీసుకునే వాళ్ళే కదా, కొత్తగా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ ప్రభుత్వంలో పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, గత ప్రభుత్వం నుంచి కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మీకు పెన్షన్ మంజూరు అవటానికి మీరు మా దగ్గరికి ఏమైనా వచ్చారా? కార్పొరేటర్ గారి దగ్గరికి ఏమైనా వెళ్ళారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళారా? లేకపోతే సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు మీ దగ్గరికి వచ్చారనే విషయం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. దివ్యాంగులను హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం చట్టరీత్యా నేరమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. వచ్చే ఎన్నికల్లో 40% కన్నా ఎక్కువగా అంధత్వం ఉన్నవారికి వారి ఇంటి వద్దకే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు జిల్లా విభిన్న ప్రతిభావంతులు టీజీ వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు అధికారులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివ్యాంగులతో కలిసి కేక్ కట్ చేశారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న బ్రెయిలీ లిపిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. అన్నీ ఉండి చూడలేని వారు చాలామంది ఉంటే కళ్ళు లేని వారు సమాజంలో ఎంతో విజ్ఞతతో నడుచుకుంటున్నారని కొనియాడారు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో చేతి వేళ్లతో చుక్కలను స్పృశించటం ద్వారా చదవగలిగే లిపిని ఆవిష్కరించడం ద్వారా లూయిస్ బ్రెయిలీ మహామనిషిగా నిలిచారని, ఆ లిపిని ఉపయోగించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి నచ్చిన రంగంలో ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. దివ్యాంగులను హేళన చేయటం, తక్కువ చేసి మాట్లాడటం చట్టరీత్యా నేరమని కలెక్టర్ హెచ్చరించారు. వికలాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటుకు అండగా ఉంటుందన్నారు. ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, ఓటు లేని వారు ఓటు నమోదు చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికల్లో దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తోందని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఇంటి వద్దే ఓటు వేయాలి అనుకునేవారు ఫామ్ 8 ద్వారా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా మాత్రమే ఇంటి వద్దే ఓటు వేసే హక్కు ప్రభుత్వం కల్పిస్తుందని ఢిల్లీరావు స్పష్టం చేశారు. సో దాంట్లో లో విజన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. సో లో విజన్కి అనే కదా కంప్లీట్ బ్లైండ్నెస్ అనేటువంటి ఆ పాయింట్ అనేటువంటి వస్తే చాలా బాగుంటుంది అంతే కదా. సో అది ఒక లాంగ్ పెండింగ్ అనేటువంటి ఇష్యూనే.
అయితే ఇప్పుడు నిజం చెప్పాలంటే కళ్ళు అంత చక్కగా ఉండేదానికన్నా అన్ని ఉండి కూడా చూడలేనటువంటి వాళ్ళు చాలా మంది మనం అనేటువంటి ఉన్నారు. అది నిజంగా కళ్ళు ఉన్నప్పటికీ కూడా అది బ్లైండ్ కింద లెక్క కదా. అదేదో లీగల్ బ్లైండ్ అంటాం కదా, అదొక కేటగిరీ వాళ్ళు. అంటే దూరంగా ఉంటే చూడలేకపోతే కళ్ళద్దాలు ఉంటే మాత్రం చూడగలరు. అవునా? కరెక్షన్ చేసుకోండి. లేదా కరెక్షన్ కాదు కానీ అన్ని ముందు కూడా మంచలేము, చెడునలేము, లేకపోతే ఒక వ్యక్తిని అనేటువంటిది మనము ప్రమోట్ చేయలేము, అతన్ని ఓకే అప్రిషియేట్ చేయలేము. అలాంటిది ఉంటే నిజంగా చూసి ఒకవేళ ఉన్నప్పుడు కూడా దాన్ని తోగి 1,00,000 మందితో కడప నడిబొడ్డున మాదిగల రాజకీయ సమన్వయ బహిరంగ సభ నిర్వహించి రాజకీయ పార్టీలకు తమ సత్తా ఏమిటో నిరూపిస్తామని ఆంధ్రప్రదేశ్ మాదిగల రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర నాయకత్వం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప రాజ్యాధికారం విషయంలో అన్యాయం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగలకు అన్యాయం జరిగిందన్నారు. మాదిగల మద్దతు ఉండి సీట్లిచ్చే పార్టీలకు మాత్రమే మాదిగలు అండగా ఉండి పార్టీ విజయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. వర్గీకరణ కోసం కొత్త కమిటీ నియమించామని చెప్పిన ప్రధానమంత్రి పార్లమెంట్లో నరేంద్ర మోదీ కనీసం శీతాకాల సమావేశాలలో వర్గీకరణ బిల్లు చర్చకు తీసుకురాకపోవటం మాదిగలను మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. మాదిగలను నిట్ట నిలువుగా ముంచిన బీజేపీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బద్వేలు, కడప జిల్లా బద్వేలు ఎస్సీ నియోజకవర్గం మాదిగలు ఎక్కువ ఉన్నా సరే మాదిగలకి ఆ స్థానాన్ని కేటాయించుకున్న మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో 70,000కి పైగా ఉన్నటువంటి మాదిగ ఓట్లు మా సోదరులకి టికెట్ ఇవ్వటం వలన మాదిగలు అక్కడ 70,000 ఓట్లున్నా కూడా మాదిగలు అణిచివేయబడే విధంగా రాజకీయంగా కూడా అక్కడ తొక్కడం జరుగుతూ ఉంది. అలాగే మడకసిరలో మాదిగలకు టికెట్లు ఇచ్చే విధంగా పార్టీలన్నీ కూడా గుర్తించాలి. కర్నూలు జిల్లాకు వచ్చేలేకే కోడుమూరు, అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరు మాదిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలైనా సరే మా సోదరులకు ఇవ్వటం వల్ల మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 29 నియోజకవర్గాల్లో 15 ఎమ్మెల్యేలు మాదిగలు కేటాయించి 2 ఎంపీ టికెట్లు కేటాయించాలని ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మాదిగల్లో కూడా చైతన్యం తీసుకొస్తూ మాదిగలు రాజకీయంగా ముందుకు వచ్చే ఆలోచనలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు ముందుకెళ్తా ఉన్నాం. అనంతరం ఆంధ్రప్రదేశ్ మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలు అన్ని పార్టీలకు మద్దతిస్తున్నామని చెప్పి మోసం చేస్తున్నాయని చెప్పారు. రాయలసీమలో చిత్తూరు, కడప, బద్దివేలు, సింగనమల, మడకసిర, కోడుమూరు, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాల్లో మాదిగలకు అవకాశం కల్పించాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి చింతలపూడి 10 నియోజకవర్గ మాలలకు 8 సీట్లు కేటాయించి 2 స్థానాలు మాత్రమే మాదిగలకు ఇవ్వటం బాధాకరమన్నారు. ఈసారి ఎన్నికల్లో మాదిగలకు సీట్లు కేటాయించి సమన్యాయం కల్పించాలన్నారు. ఈసారి ఎన్నికలలో మాదిగలకు 13 రెల్లి, బుడగజంగాలు 2 సీట్లు, మొత్తం 15 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశం కల్పించి మాదిగ అనుబంధ కులాలు రాజకీయ సమన్యాయం చేయాలన్నారు. ఏ పార్టీ అయితే మాదిగల పక్షాన నిలబడుతుందో ఆ పార్టీని గెలిపించుకుంటామన్నారు. వైఎస్ఆర్ పార్టీలో విశేషంగా సేవలు చేస్తూ మా ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో యువజన విభాగం నాయకుడిగా ఉన్నటువంటి టి వెంకటేష్ అనే మరి మా నాయకుడు తను స్వచ్ఛందంగా మా వంతు మేము ఖర్చు పెట్టుకుని ఖచ్చితంగా పార్టీని నెగ్గించుకుంటామని అతను ఆ పార్టీకి అభ్యర్థించి ఉన్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న పాలకపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మా వెంకటేష్ సోదరుడు వెంకటేష్ యొక్క అభ్యర్థిత్వాన్ని తీసుకుని పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా సీటు కేటాయిస్తే కనుక మేము ఖచ్చితంగా చింతలపూడి, ఈ పూతలపట్టు నియోజకవర్గాల్లో మాదిగల యొక్క ఓటు బ్యాంక్ అంతా కూడా ఏ పార్టీ అయితే సీటు కేటాయిస్తుందో ఆ పార్టీకి పడే విధంగా మేము కృషి చేస్తామని, ఆ 2 నియోజకవర్గాలే కాదు మొత్తం 29 నియోజకవర్గాలే కాదు మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా మా రాష్ట్ర కమిటీ పర్యటన చేసి అన్ని వర్గాల యొక్క ఓటు బ్యాంకుని కూడా మాదిగల్ని రాజకీయంగా సమన్యాయం చేసి ప్రోత్సహించిన పార్టీలకి బాహాటంగా మద్దతు తెలియజేస్తామని ఈ సందర్భంగా
అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సోదరి దేవినేని క్రాంతి అన్నారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని కొనియాడారు. 12వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమాన్ని దేవినేని క్రాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి జగన్ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలియజేసి కరపత్రాలు పంపిణీ చేశారు. వైసీపీ హయాంలో నియోజకవర్గంలో జరిగిన కోట్లాది రూపాయల అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పేద ప్రజలకు అండగా ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న దేవినేని అవినాష్ ని గెలిపించాలని ఆమె కోరారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది పర్యావరణ పరిరక్షణలో రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావటం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్ర ఫార్మర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 6వ రాష్ట్ర స్థాయి గులాబీ ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. నగర ప్రజలకు వివిధ రకాల గులాబీలు, పూల మొక్కలు చూడచక్కగా కనువిందు చేసే విధంగా ప్రదర్శన ఏర్పాటు చేశారని నిర్వాహకులను అభినందించారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హరితప్రియ ప్లాంట్ లవర్స్ సొసైటీ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఆంధ్ర ఫార్మర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మగుల్లాజ్పురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 6వ రాష్ట్ర స్థాయి గులాబీ ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. 4 రోజుల పాటు జరిగే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల గులాబీ మొక్కలు ఆకట్టుకున్నాయి. పూణే, బెంగళూరు మరియు కడియంతో పాటు భారతదేశంలోని అనేక అంతర్గత ప్రాంతాల నుండి తెచ్చిన గులాబీ మొక్కలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ఎగ్జిబిషన్లను విజయవాడకు తీసుకురావటం ముదావహమని నిర్వాహకులను అభినందించారు. ప్లాంట్ లవర్స్ సొసైటీగా ఏర్పడి ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నారని అన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్లను ప్రజలు ఆదరించాలని కోరారు. చాలా దాని వెనుక ఇప్పుడు ఈరోజు ఆ ఫ్లవర్ అక్కడికి అలా చూసి మనం ఆనందిస్తున్నామంటే దాని వెనుక చాలా ఎఫర్ట్ అనేటువంటిది ఉంటుంది, చాలా కష్టం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అది ఎలా సాధ్యమైంది అని చెప్పేసి దానికి కొంత మీరు అంత కష్టాన్ని అనేటువంటిదైనా మీరు అప్రిషియేషన్ అనేటువంటి చేయాలి ప్రతి ఒక్కరు. ఇది ఎలా అంటే ఇది మోర్ అండ్ మోర్ ఈ 5 రోజులు కూడా ఇప్పుడు ఎక్కువ మంది పబ్లిక్ అనేటువంటిది వచ్చి దీన్ని చూసి దీన్ని అప్రిషియేట్ చేసి ఇక్కడ కూడా దీన్ని ఈ ఉత్పత్తులు అనేటువంటిది కొంటేనే దీనికి బాగుంటుంది. అదర్వైజ్ ఇదేదో మన సొసైటీకి సంబంధించినటువంటి 20-30 మంది అనేటువంటి కష్టపడుతున్నారు, ఏదో ప్రజెంట్ చేసి చూపిస్తున్నారు అంటే కాదు. సో మోర్ అండ్ మోర్ అనేటువంటిది దీంట్లో అందరూ కూడా రావాలి, పార్టిసిపేట్ చేయాలి. అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ విజయవాడ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా మొక్కలు, గులాబీ మొక్కలు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మనకి బొకేస్ బదులు ఇలాంటి ఒక ట్రీస్ ఆల్రెడీ కార్పొరేషన్ తరపున మేము ఇవ్వటం జరుగుతుంది. ఇలాంటి లైవ్ ట్రీస్ కూడా మనం ఇస్తే ఇంకా బాగుంటుంది అన్నది ఒక ఆలోచనగా నేను ఇప్పుడు వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. విజయవాడ నగరంలో కూడా మీరు ఒకటి బ్రాంచ్ పెట్టండి, దానికి నగరపాలక సంస్థ నుంచి మీకు ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే అందజేస్తామని. అలాగే పిల్లలు సిద్ధార్థ స్కూల్ పిల్లలు కానీ అలాగే కొంచెం ఉమెన్స్ కానీ ఇక్కడ సంక్రాంతి ఫెస్టివల్కి సంబంధించి ఎన్నో రకాలుగా రంగవల్లిలు ఇక్కడ దిద్దడం జరిగింది. ఏదైతే సంక్రాంతి సంబరాల్లోన మనము పొంగళ్ళు ఆడపిల్లలు పొంగల్ చక్కగా తయారై ఎలా పొంగల్ తయారు చేస్తారో అది, అలాగే సంక్రాంతిలోన మనం వాడుకునే చెరుకులు కానీ లేకపోతే కోడి పందాలు కానీ అలాగే పొంగలి వండేది కానీ అలాగే మనకి ఎద్దులు పోటీలు కానీ ప్రతి ఒక్కటి సూర్యుని కానీ ప్రతి ఒక్కటి అక్కడ రంగవల్లిలో దిద్దడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. విజయవాడ నగర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను, ఒక్కసారి ఇక్కడికి వచ్చి మీరు దీన్ని సందర్శించండి. రోజ్ మేళా గార్డెన్కి చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు, కార్యదర్శి పద్మప్రియ, సొసైటీ సభ్యులు విశాల, రాంతా లక్ష్మి, జి లక్ష్మి, ఛాయ, సీతా మహాలక్ష్మి, ఉషా, సుమ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులంటే సీఎం జగన్ కు ఎందుకంత చిన్నచూపు అని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగనాయకులు నిలదీశారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కారం చేయాలని కోరారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో గెలిచిన పరిస్థితే లేదని, అదే గతి వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో 1 టౌన్ కేబిఎన్ కళాశాల వద్ద మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రంగనాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని, గత 10 రోజులుగా నిరసనలు ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే మున్సిపల్ కార్మికులంటే ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని నిలదీశారు. తక్షణమే కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి తగిన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం తర్వాత ఎన్నికలలో గెలిచిన పరిస్థితి లేదని, అదే గతి వైసీపీ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని నమ్మించి మోసం చేసింది. 10 రోజులు సమయం అడిగింది. సమయం ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలిచి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకోకుండా దాన్ని పెనువిధిగా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం వదిలేస్తా ఉన్నాం. కాబట్టి మున్సిపల్ కార్మికులు అంటే మట్టి మశానం తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి రాత్రి 6-7 గంటల పనిచేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి గారు కాళ్ళు కట్టి దండం పెట్టి పోలండలేశారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మీకు ఎంతైనా జీతం పెడతాని చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము కేవలం 26,000 రూపాయలు ఏండే బాబు అంటే ముందు మాట్లాడుకొని తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎవరని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. మున్సిపల్ కార్మికులతో పెట్టుకుంటే జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగడంతామని చెప్తా ఉన్నాం. మేము ప్రతి ఇంటికి పొద్దున్న లేస్తే తెల్లవారుతో చెత్తగా వెళ్ళాలి. కాబట్టి చెత్తకి వెళ్ళినప్పుడు పాంప్లెట్ ఇచ్చి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మోసం చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మనం గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంటింటి సమాచారం మమ్మల్ని ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మా వ్యవస్థ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కార్మికులందరూ సమాన పని సమయంతో డిమాండ్ చేస్తూ చేస్తా ఉన్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.